ఒకప్పుడు ఈ వయసులో ఉన్నవాళ్లే పెళ్లి చేసుకోవాలనుండేది. కానీ ఇప్పుడు ఒంటరితనంతో వృద్ధాప్యాన్ని గడపలేక తోడును కోరుకుంటున్నారు సీనియర్ సిటిజన్స్. 6 వయసులోనూ 7 అడుగులు వేస్తున్నారు. పెద్దల మనసు ఎరిగిన వారి పిల్లలు దగ్గరుండి మరీ పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒంటరితనం ఏ వయసు వారికైనా శాపమే. 50 నుంచి 60 ఏళ్లు దాటిన వారు భాగస్వామిని కోల్పోతే బతుకు భారమే. ఒంటరితనంతో బాధపడే కన్నా కష్టం సుఖం పంచుకోవడానికి 6 వయసులోనూ తోడు చూసుకుంటున్నారు. 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి మనసుల మధ్య జరిగేదని అంటున్నారు. కొందరు పిల్లలైతే పెద్దవాళ్ల ఒంటరితనం దూరం చేయడానికి దగ్గరుండి పెళ్లి చేస్తున్నారు. ఈ జంట 6 వయసు దాటాకే పెళ్లి చేసుకుంది. అందుకు పిల్లలు కూడా ఒప్పుకున్నారు. పేపర్లో యాడ్ చూసి పరిచయ వేదికలో కలుసుకుని ఇష్టాలు పంచుకొని ఒక్కటయ్యారు. 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీరు హాయిగా శేష జీవితం గడుపుతున్నారు. నాకు 73 సంవత్సరాలు. ఆవిడ పోయి అప్పటికి 7 సంవత్సరాలు అయింది. నాకు చాలా బాధగా ఉండే, రెండో మనిషి మాట్లాడే మనిషి లేక అని అప్పుడు ఈ సంస్థ పేరు నేను విన్నాను. విని నేను హైదరాబాద్ వెళ్ళాను, కలిశాను, 1-2 మీటింగులు చూశాను. నాకు చాలా తృప్తి అనిపించింది. ఆవిడ పరిచయం చేసింది మన తోడు నీడ ఆవిడ. అప్పుడు ఇద్దరం కలిసి అనుకుని చేసాము. ఆ సంస్థ ద్వారా నేను ఇప్పుడు నాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది. చివరి టైంలో ఇది మా బ్రతికితే 5-6 ఏళ్ళు బ్రతుకుతాం. ఈ చివరి టైంలో ప్రశాంతంగా ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటాం. భార్య పోయాక ఒంటరితనంతో బాధపడేవాడిని అంటున్నారు ఈ పెద్దాయన. తనకు తోడు దొరికాక మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటున్నారు. 31 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఈమె తన భవిష్యత్ లేదనే ఆవేదనలో పడిపోయింది. ఆ బాధకు ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త జీవితం మొదలుపెట్టారు. నాకు 31వ సంవత్సరం నుంచి నేను పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఎక్కడికి వెళ్ళిన మనిషిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం, వాళ్ళు చదువులు వ్యాపకాలు దీంతో బతికాను, కానీ ఎక్కడికి వెళ్ళారు కానీ నేను. అలాంటి జీవితం కంటే ఈ మనిషిని పెళ్లి చేసుకుంటే నేను పసుపు కుంకులతో ఉంటాను చివరి జీవితం అనిపించింది నాకు. ఈ తోడు నీడతో తోడుగా ఉందాం ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అని మేము గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. నగరంలో 5-6 ఏళ్ల క్రితం తోడు నీడ సంస్థ సీనియర్ సిటిజన్స్ కు మ్యారేజ్ చేయడం ప్రారంభించింది. తర్వాత ఇది మ్యారేజ్ బ్యూరోలోకి కూడా విస్తరించింది. పెళ్లి సంబంధం కావాలని వస్తున్న సీనియర్ సిటిజన్ సంఖ్య పెరుగుతోందని చెప్తున్నారు బ్యూరో నిర్వాహకులు. మహిళల కంటే మగవాళ్లే ఎక్కువగా వస్తున్నారని చెప్తున్నారు. మన దేశంలో ఈ జనాభాతో పాటు ఈ ఆయు ప్రమాణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఆయు ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఎవరో ఒక పార్ట్నర్ పోగొట్టుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మిగిలిపోతున్నారు. 10-12% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ సీనియర్ సిటిజన్స్. సో మనకి ఏనాడో సంఘ సంస్కర్తలు మనకి వివాహం అనేది, మళ్ళీ పెళ్ళి అనేది స్త్రీలకు కూడా తీసుకొచ్చారు. అయితే ఇది 20, 30, 40 వరకు 4 అడుగులేసి 4 పదుల దగ్గర ఆగిపోయింది. దాంపత్య జీవితంలో ఇద్దరు సహచరులుగా, అంటే ఒక స్నేహితుల మాదిరిగా కడదాకా సాగటానికి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో ఇద్దరు సీనియర్ సిటిజన్స్కి ఒక సొల్యూషన్ ఇది. అంటే ఇద్దరు ఒంటరి జీవుల్ని కలపడం ద్వారా వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇది 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది వివరాలను సీక్రెట్ గా ఉంచడానికే ఇష్టపడుతున్నారు. కోటీశ్వరుల నుంచి లోయర్ మిడిల్ క్లాస్ వరకు నడి వయసు వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు పెళ్లి కోసం ముందుకొస్తున్నారు. అదే టైంలో సమాజం, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు అని వెనకడుగు వేస్తున్నవారు ఉన్నారు. కానీ ఈ పరిస్థితి వేగంగా మారిపోతుందంటున్నారు బ్యూరో నిర్వాహకులు. పిల్లలు కూడా ఆమోదిస్తుండడంతో ఇలాంటి వివాహాలు పెరుగుతున్నాయంటున్నారు. ఇది సామాజిక మార్పుకు సంకేతంగా చెప్తున్నారు.